ఏంటి పుష్ప రేపే ఈవెంట్ హైదరాబాద్లో. అవును. ఎలా సాంగ్ అది రిలీజ్ అయింది. శ్రీలీల సాంగ్ అంత క్యాచీగా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ట్రైలర్ సాంగ్ అంత క్యాచీగా అనిపించలేదు నాకైతే. కానీ ఫస్ట్ పార్ట్లో కూడా ట్రైలర్స్ సాంగ్ వీక్ అనుకున్నాం, కానీ బీజిఎం బాగుంది, మిగతా సాంగ్స్ బాగున్నాయి. ఓన్లీ జస్ట్ ఇది స్పెషల్ ఐటమ్ సాంగ్ బాగాలేదు. లాస్ట్ టైం కూడా ఊ అంటావు కదా అని అన్నారు, ట్రైలర్ కూడా వీక్ అన్నారు ఫస్ట్ పార్ట్కి. కానీ అది సినిమా మీద ఎఫెక్ట్ ఏం పడలేదు. లాక్డౌన్లో వచ్చి కూడా నేషనల్ హిట్ కొట్టింది. బీహార్, యూపీలో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడు కూడా సినిమా మీద ఆల్రెడీ 1000+ crores బిజినెస్ అయిపోయింది. సినిమా ఆల్రెడీ ప్రాఫిటబుల్. మీరు పుష్ప 1 గురించి చెప్తున్నారు కదా, పుష్ప 1 మన తెలుగులో కొంచెం డల్ అయిందని, అక్కడ నార్త్లో సూపర్ హిట్ అయిందని చెప్పేసి అప్పుడు అనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ కూడా హిట్ అయింది. అంటే మన వాళ్ళకి హై ఎక్స్పెక్టేషనా ఏంటి? ఇప్పుడు కూడా అదే హై ఎక్స్పెక్టేషనే అనుకుంటున్నాను. అల్లు అర్జున్ అంటే అప్పుడు ఎక్కడో ఉంటాను అన్న టైంలో చూస్తుంటాను. అదే అల్లు అర్జున్, సుకుమార్ థర్డ్ కాంబినేషన్. ముందు వచ్చిన సినిమాలు బట్టి ఆ గేస్ చేసుకుంటారు అలా ఆడియన్స్. కానీ ఇప్పుడు కూడా రీచ్ అవ్వాలనే కోరుకున్నాను. రీచ్ అవుతుంది అనుకుంటున్నా. అంటే రిలీజ్ అయ్యాక రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుతుంది. సాంగ్ శ్రీలీల సాంగ్ అంటే థియేటర్లో చూస్తే ఊమంటావు ఊమంటావు బీట్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఏమో తెలియదు. అది నాకైతే రెండు సాంగ్స్ అంత నచ్చలేదు. నాకు దానికంటే మిగతా సాంగ్స్ ఎక్కువ నచ్చేసి పుష్పలో. ఇప్పుడు జాతర సినిమా మీద అన్న టాక్ విన్నారా మీరు? బాగా చాలా గట్టిగా తీసారని చెప్పి. అదే అంటే ఎప్పుడు తెలుగు సినిమాలో అంత ఈజీగా ఎక్స్ప్లోర్ చేయని జోన్ అది. ఒక హీరో ఒక అమ్మాయి వేషం వేసుకోవడము, చీర కట్టుకోవడము, ఇది ఎక్స్ప్లోర్ చేయలేని జోన్. అల్లు అర్జున్ ఆ స్టార్ అయ్యి దాన్ని నీట్గా చేయడము అనేది అదొక చాలా కరేజియస్ విషయమే. అది బాగా ఎగ్జిక్యూట్ అయింది అనుకుంటున్నాను నేను. అది అయితే మంచిది. తెలుగు సినిమా స్థాయి పెంచే అవకాశం ఉంది. రైటర్స్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ పెరగడం, ఇది అవుతే మంచిది అనుకుంటున్నాను. అది సీన్ బాగుంటాయి. పుష్ప 1 ఇచ్చిన బూస్ట్ వల్ల ఈ సినిమా రికార్డ్స్ ఎలాంటి బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాహుబలి రికార్డ్స్ వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు ఈసారి షూర్గాని. అవును. అంటే బీహార్లో ఫంక్షన్ కూడా అంత గ్రాండ్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు? ఊహించనిగా జరిగింది కదా బీహార్లో కూడా. పట్నాలో అసలు అది అంత జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అంత అన్లిమిటెడ్గా వచ్చారని కదా. అవును, కరెక్ట్. అదే అల్లు అర్జున్ క్రేజ్ ఉంది, అందుకే హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈయన ఆల్రెడీ రీచ్ అయినట్టేనా నార్త్లో? ఇంకా నార్త్ సినిమాలు కూడా చేసే అవకాశం ఉందని అనుకోవచ్చా? లేదన్న, అల్లు అర్జున్ తెలుగు స్టారే. మాకే ఉండాలి. దీని తర్వాత సినిమాలు కూడా తెలుగు సినిమాలే ఉన్నాయి. త్రివిక్రమ్ గారితో, దాని తర్వాత సందీప్ గారితో తెలుగు సినిమాలే. తెలుగు హీరోనే తెలుగు నుంచి నార్త్కి వెళ్ళడం, కానీ అక్కడికి ఉండిపోవడం అలా ఏం అవ్వదు అనుకుంటున్నాను. టికెట్ ప్రైసెస్ బాగా ఇంక్రీజ్ అయినాయి అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. అవును. అంత టికెట్ ప్రైస్ అంటే ఫ్యాన్స్కి ఓకే, కానీ ఫ్యామిలీస్ కొంచెం భయపడతారు కదా, మీకేమనిపిస్తుంది? భయపడతారు అంటే టికెట్ ప్రైస్ అంటే అది ప్రొడ్యూసర్ అవసరము, రెగ్యులేషన్ అవసరం. అది నిత్యావసర వస్తువు కాదు. క్యాప్స్ పెట్టాలంటే గవర్నమెంట్ కాదు, వాటర్ కాదు, రైస్ కాదు. అది ఫ్రీ మార్కెట్ బిజినెస్. అది దాని మీద ఎక్కువ రెగ్యులేషన్స్ పెట్టకూడదు. అంటే టికెట్ అందుబాటులో పెడితే ఇంకా ఎక్కువ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. లేదంటే కొంతమంది మరీ రెస్ట్రిక్ట్ అయిపోయి ఏ ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటే అప్పుడు ఇంకా నష్టం కదా సినిమాకి. అది ఆ బిజినెస్ క్యాలిక్యులేషన్ నాకు తెలియదు అన్న, అది ప్రొడ్యూసర్కే తెలియాలి. యాజ్ అ ఫ్యాన్గా మీకు టికెట్ల ప్రైస్ పెద్ద ఇబ్బందిగా అనిపించలేదా? కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ ఇంకా ఇష్టంతో చూస్తాం అంతేనా. నెక్స్ట్ ఇంకో పండగకి ఒక 3 సినిమాలు వస్తున్నాయి కదా, డాకు మహారాజు, గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం. దీంట్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు? ఫస్ట్ దేనికి వెళ్తున్నారు? గేమ్ చేంజర్కి వెళ్ళాలి. గేమ్ చేంజర్ అయినా సెకండ్ సినిమాలు ఇంకేమున్నాయని గేమ్ చేంజర్. మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. రాకుమార్ రాజా, అది కూడా ఇంకా దానికి ఏముంటే వెళ్తామన్న సినిమా పిచ్చోళ్ళు, మాకేమొచ్చు ఇంకంతే. ఓకే, థ్యాంక్ యూ.